నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలం కోనాపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నిజంగా ఏది సూరంపేట వెళ్ళే దారిలో అటు గుట్ట కానుకొని ఒక ఈతవనం ఉంది. అది గౌడన్నలు దాని మీద ఆధారపడి జీవించే బ్రతుకు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే గురువారం 1 గంటన్నర ఆ మధ్య సమయంలో నిజంగా మరి ఎవరన్నా నిప్పు పెట్టిరో తెలియదు, ఏం జరిగిందో అసలు తెలియదు. కానీ నిప్పు రాజేసుకున్నది మొత్తం దగ్ధమైపోయింది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి అది ఒక సొంత అంటే భూమి కొనుక్కొని మరి 8 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని 8 ఎకరాల ల్యాండ్లో ఈతవనం అనేది సాగు చేస్తూ ఉన్నారు బ్రతుకు తెరువు కోసం. ఆ గుట్టకు దగ్గరనే అందుబాటులో ఉన్నది. మరి ఎక్కంచెల్లి అగ్గొచ్చిందో తెలియదు. పాపం వాళ్ళ బతుకులు బూడిద చేసింది ఈ అగ్గి. అయితే అక్కడ జరిగిన విషయం మనకు దాదాపు గురువారం నాడు సాయంత్రం 4 గంటలు 5 గంటల మధ్య మనకు సమాచారం అందింది. మనం శుక్రవారం ఉదయం వేనం, శుక్రవారం 10 గంటలు 10 గంటలన్నర ఆ సమయంలో వేనం. అయితే అక్కడ వేన తర్వాత అసలు ఏం జరిగింది, ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఒకసారి దీనికి సంబంధించి వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్. అయితే మండలంలోని కోనాపూర్ గ్రామ పరిధిలోని అసలు ఫస్ట్ ఏం జరిగింది ఏం కథ అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. అక్కడికి పోతే రైతులు ఏ విధంగా మాట్లాడారు, అసలు అక్కడ ఏం జరిగిందని ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనకు రాజకీయంగానే తప్పితే వ్యక్తిగతంగా ఎవరితోని మనకు కొట్లాట లేవు, పంచాయతీలు లేవు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలపైన మన మాట అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరితోనూ కానీ మనకు వ్యక్తిగతంగా పంచాయతీలు లేవు, గెట్లకాడ పంచాయతీలు లేవు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది మొత్తం ఇగో దగ్ధం అయిపోయింది. నిప్పు అంటుకునేదంటే అసలు వాస్తవానికి రోడ్డు పంట పోతా ఉంటే ఏదైనా చిన్న స్పార్క్ వస్తే ఏదైనా ఆయిల్ మార్క్ ఉన్నా అంటుకునే ప్రమాదం ఉంది. అంత 45 డిగ్రీలు 46 డిగ్రీలు కొడుతున్న నేపథ్యంలో ఇగో ఇట్లా మొత్తం కాలి బూడిదైపోయింది. మొత్తం ఈత కాయల కాంచెలు రాలిపోయింది కోనాపూర్లో. ఇది మొత్తం బూడిదైపోయింది, ఏం లేకుండా. క్యాజువల్గా ఎండాకాలం అంటేనే మొత్తం ఎండిపోతుంది. అసలు పచ్చని చెట్లు కూడా ఎండిపోయే కాలం ఉన్నది. అటువంటిది ఏ రకంగా కలిపి చూసి ఇక్కడికి వచ్చి చూసే వరకు ఏమో కాజ లేకుండా ఉంది. దాదాపు ఒక 2000 చెట్లు కలిపి 2000 చెట్లు కాలిపోయినాయి. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి 40 సంవత్సరాల నుంచి వాళ్ళు 45 సంవత్సరాల నుంచి పెడితే 40 సంవత్సరాల నుంచి గీసుకుంటుంటారట. అంటే ఇంకా 4 రోజులు అయితే వీళ్ళకి వచ్చేది. ఇప్పుడు వేరే ఈదులలో గీస్తురట. ఇంకా 4 రోజులు అయితే పాపం వీళ్ళకి వచ్చేది. పరిస్థితి చేతికొచ్చే సమయానికి ఇట్లా జరిగిపోవడం చాలా బాధాకరం. ఎక్కడో అక్కడ స్టన్ అయిపోయారు. అసలు శోక సముద్రంలో మునిగిపోయారు అనుకో ఒక విధంగా చెప్పాలంటే. అంటే చేతికొచ్చిన పంట నేల రాలిపోతే ఇట్లుంటుంది, ఆ విధంగా అయిపోయింది ఇలా పరిస్థితి. అయితే ఇక్కడ మాట్లాడడం జరిగింది, వీళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు కోరుకున్న కోరిక ఏంటంటే మరి మీరు ఏ విధమైన సాయం కోరుకుంటారు, ప్రభుత్వాన్ని ఏమైనా సాయం కోరుకుంటారు అని క్లియర్గా అడిగినాం. ఏమైనా ఉంటే చెప్పండి, ఏ విధమైన సహాయం చేయొచ్చు, దీన్ని ఏ విధంగా ఎమ్మెల్యే గారిని అడగచ్చు, ఒకవేళ అవసరం ఉంటే ఫోన్ చేద్దామని కూడా నేను మాట్లాడిన తర్వాత అంత అయిపోయాక ఫోన్ చేసిన. బట్టి ఈ కుటుంబాలు రోడ్డు బట్టి నేపథ్యంలో వీళ్ళు తక్షణ సాయం కింద మీ నుంచి ఏదైనా సాయం కోరుతున్నారంటే ఒక బోర్ వేపిస్తే, ఇక్కడ తక్షణ సాయం కింద ఏదైనా ఒక బోర్ వేపిస్తే ఆ బోర్ నుంచి వచ్చే వాటర్తోని ఈ వీటికి నీళ్లు పెట్టి మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మొద్దులన్నిటి పైన కాలిపోయింది కానీ లోపల మొద్దులు అట్నే. నిజంగా వర్షం పడితే బాగుండాలి అన్నట్టు ఉన్నది వాళ్ళకు. వర్షం ఇప్పుడు ఈ స్పాట్లో వర్షం పడితే మా బ్రతుకులో కొంచెం ఎంతో కొంత చిరునవ్వు అనేది వస్తుంది. నిజంగా ఒక చిగురాకు లెక్క చిగురిస్తుంది అనే ఆశలు ఉండే. కానీ ఇప్పటికిప్పట్లో వర్షం పడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు బోరు కోరుకున్నారు. బోరు కోరుకుంటే ఆమె గోచరంగా ఉన్నది. వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఈ విషయాన్ని కుప్పల వెంకటేష్, తెలంగాణ రాజ్యం. బాగున్నా. ఇక్కడ కొడిమేల మండలంలో ఉన్నా, కోనాపూర్లో. ఇక్కడ ఈ కోనం మన ఎటు ఈ సూరంపేట పోయే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఈ గౌడ్స్ దాదాపుగా ఒక 8 ఎకరాలలో ఈతవనం కాలిపోయిందన్న. మీ దృష్టికి వచ్చింది ఇంతకుముందు ఇప్పుడే తెలిసింది నాకు కదా అన్న. అయితే ఇక్కడనే ఉన్నారు, నాతో ఈ గౌడ్స్ ఉన్నారు వీళ్ళు. అయితే మీ ద్వారా కొంచెం సాయం కోరుతున్నారు. ఒక బోర్ వేపిస్తే బాగుంటది. మళ్ళా ఏమైనా ఉన్నారన్న, మాట్లాడండి ఒకసారి. ఎవరన్నా ఇప్పుడు మాట్లాడు అన్న. నమస్తే, నేను రవి. నమస్తే, ఏం రవి చెప్పు అన్న. మనదే అండ ఈతవనం కలిపోయింది అన్న. ఈ మనలు వచ్చారు. అయితే నిన్న మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియదు. అయితే ఎవరైనా అటు ఇటు రాలేదంటే వేరే పంట చేనులకి వచ్చి పడ్డదా అనేది తెలియదు.
అయితే మధ్యాహ్నం కాలితే మేము అందరం ఎన్ని చెట్లు కాలిపోయినాయి? దాదాపు ఒక 2000 కాలిపోయింది అన్న. మధ్యాహ్నం వచ్చి చల్లారినాం మేమే. 2000? మా 2000 ఉంటాయి. దాదాపు ఒక 5 ఎకరాల్లో కాలింది, 8 ఎకరాలు లాంటిది. ఓకే ఓకే. అయితే మన వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే అన్నతో ఒక బోర్ వేయించి మనకు మోటార్ ఇప్పితే, బోర్ వేపిస్తా, మీకు మోటార్ ఇస్తా. అయితే మళ్ళీ వీటికి నీళ్లు కట్టితే ఇప్పుడు తక్షణం నీళ్లు కడితే కొంచెం మళ్ళీ పచ్చబడే అవకాశం ఉంటుంది అన్న. అదే మీరు అది బోర్ ఫైల్ చూసుకోండి, నేను బోర్ పంపిస్తా రేపు. సరే అన్న, తప్పకుండా అన్న. బోర్ పంపిస్తా, బోర్ వేపిస్తా, ప్లస్ మోటార్ కూడా పెట్టిస్తా. ఇంకేదైనా పరిహారం కూడా కలెక్టర్ తో మాట్లాడతా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న వెంకటేష్ అన్న థ్యాంక్ యూ అన్న. వెంకటేష్ ఇప్పుడు బోర్ రేపు పంపిస్తా. ఓకే అన్న, చూడండి అన్న అది. మోటార్ కూడా కొనిస్తా, బోర్ పంపిస్తా, మోటార్ కొనిస్తా. గవర్నమెంట్ కూడా పరిహారం కూడా అడుగుతాను. చూడండి అన్న, ఈ పురాది గారు దీని మీదనే ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళకి వ్యవసాయం కూడా ఏం ఇంతకుముందే తెలిసింది. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. ఈ విషయాన్ని మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ అందుబాటులో లేనందున, అంటే అంతకుముందే విజయవాడ వేయండి అని ఆ ఫోన్లో చెప్తా ఉన్నాడు. ఫస్ట్ టైం నేను కాల్ చేయలే ఇంతవరకు, అసలు ఇప్పుడు కూడా కాల్ చేయలే. కానీ చాలామంది ఇది ప్రీపెయిడ్గా అంటే ఆ ప్లాన్ కొద్దిగా చేసిరేమని అనుకుంటున్నారు. అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు అయితే నాకు లేవు. చాలామంది ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. అసలు ఇప్పటికి కూడా చాలామంది అరే ఏంది ఇంత ఇట్లా కేసులు పెట్టేదాకా పోయి కేసులు పెట్టించింది అయినా మాట్లాడుతుంటే, నేను తగ్గడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందంటే 10 అడుగులు కాదు 100 అడుగులు అయినా వెనకకేసి నేను వీళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఫోన్ చేయడం జరిగింది. అంతే చెప్తాను, అందులో ఏముండదు అన్న. ఇప్పుడు నేను ప్రజల తరపున మాట్లాడినా, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధి బాధ్యత ఏందన్నది గుర్తు చేసిన, అంతే. దానిలో ఏం లేదు. అయితే ఇది గురువారం నాడు జరిగితే శుక్రవారం నాడు నేను మార్నింగ్ పోయినా, శుక్రవారం నాడు 10-11 గంటలకు పోయినా. అక్కడ జరిగింది ఏంటంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈడ ఒకసారి చూద్దాం. నిన్న దాదాపుగా 300 ఫీట్లతో అక్కడ బోర్ వేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పడ్డది. పాపం ఇగో బోరు. ఆ గౌడన్నల కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు, ఇది సరిపోతుంది. మనకు వేరే అవసరం లేదు. ఎందుకంటే 1 డేలో రిజల్ట్ అనేది చాలా గ్రేట్. ఇది ఎవరు కానీ బాధ్యతతోని నిజంగా దగ్గరుండి చేపించడం అనేది చాలా గ్రేటు. దగ్గరుండి 8 గంటల దాకా దగ్గరుండి దాన్ని నిజంగా బోర్ పడేదాకుండి కొబ్బరికాయ కొట్టి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వచ్చారు. దీనికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. రాజకీయ పరంగా ఎలాంటి విమర్శలు ఉన్నా విమర్శించడం వల్ల దేని దానికే ఉంటుంది. రాజకీయం ఉంటుంది, దేని దానికే ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి మీరు మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. అంతమంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం, దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రతి ఒక్కరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. గీత కార్మికులకు అండగా ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుని 24 గంటల్లోనే బోరు ఏర్పాటు. కొడిమేల మండలంలోని కోనాపూర్ గ్రామ పరిధిలో గౌడ కులస్తులకు చెందిన సుమారు 2000 ఈత చెట్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతై ఘటన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే స్పందించారు. శనివారం ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి దగ్ధమైన ఈత వనాన్ని పరిశీలించారు. గీత కార్మికుల సమస్యల దగ్గరుండి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రమాదం గీత కార్మికుల కుటుంబాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించిందన్నారు. ప్రభుత్వం తరఫున నష్టాన్ని అంచనా వేసి ప్రతి గౌడ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వేగంగా చర్యలు చేపట్టి 24 గంటలలోపే బోర్ మోటార్ ఏర్పాటు చేయించి ఈతవనం ఎండిపోకుండా చర్యలు తీసుకోవడం స్థానికులకు ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, సర్పంచ్ తిరుపతి ఫ్యాక్ట్ చైర్మన్ రాజనరసింహరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి, ఎంఎస్సి వైస్ చైర్మన్ రాజేష్, నాయకులు నారాయణ గౌడ్, ముత్యం శంకర్, గోల్కొండ రాజు, హనుమన్ల అజయ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తని చూస్తున్నాం. అయితే నిన్న బోర్ సక్సెస్ఫుల్గా పడ్డది. మోటార్ కూడా ఇప్పించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎమ్మెల్యే గారు మనకిచ్చిన మాట ఇంకోటి ఏంటంటే, వాళ్ళ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత వరకు నేను ప్రభుత్వం తరఫున సహాయం చేపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా చేయాలి. నేను గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి చెప్తా ఉన్నా. ఇక ఇందులో చాలా మందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. దేని దానికే ఉంటుంది. అలా ప్రీపెయిడ్ ప్లాన్గా ఏం లేదు. అసలు నేను అనుకోని కూడా చేసింది కాదట. అంత ఫోన్ అయిపోయాక మామూలుగా మాట్లాడడం అయిపోయాక మళ్ళీ చేసిన నేను వీడియో రికార్డింగ్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇది జరిగింది. స్పందించిన గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక అడుగు వెనుకకేయడం వల్ల నిజంగా ఒక 10 కుటుంబాలు, దాదాపుగా 32 కుటుంబాలకు ఒక జీవనాధారమైన ఆ ఈతవనం అనేది నిజంగా పునరుద్ధరించుకోవడం కోసం మంచి జరుగుతుందంటే నేను ఫోన్ చేయడం వల్ల స్పందించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసిన గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను తగ్గడం వల్ల ఒక 10 కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఒక 30 కుటుంబాలు బాగుపడుతున్నాయి అంటే దానికంత సంతోషపడేటోడు ఎవరు లేడు. ఇంకా ఇది జరిగింది. మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.